ప్రియమిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన జామీ సుబోధలో ఓ మంచి భక్తి పరవశమైనటువంటి కథాంశాన్ని మీ అందరికీ అందించాలనే సదుద్దేశంతో దశావతారాల్లో అతి ముఖ్యమైన అవతారమైనటువంటి నరసింహ అవతారం గురించి, అదేవిధంగా భక్త ప్రహ్లాద చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఈ చరిత్ర తెలిసే ఉంటుంది. మరొక్కసారి విని వీణులు విందు చేసుకోండి. అదేవిధంగా తెలియని వారు, ముఖ్యంగా నేటి యువతకు ఇలాంటి పురాణపరమైనటువంటి కథాంశాలు, భక్తిపరమైనటువంటి విశేషాంశాలు వారికి తెలియవు కాబట్టి తద్వారా తెలుసుకొని హింసా ప్రవృత్తిని మాని చక్కటి సహనవంతంగా తయారై మంచి విలువలు కలిగి ఉంటారని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి కథాంశంలోకి వెళితే, మరీచి కల దంపతుల కుమారుడు కశ్యపుడు. ప్రసూతి ప్రజాదక్షపతి దంపతులు తమ కుమార్తెలైన అతిథి, తిథి, ధను, కష్ట, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవస, తామ్ర, సురభి, వినత, కద్రు అనే 13 మంది కన్యలను కశ్యపునకిచ్చి వివాహము చేశారు. జయ విజయుల వైకుంఠములో శ్రీహరి మందిరానికి ద్వారపాలకులు, మనందరికీ తెలిసిన విషయమే. వారు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాదుల వలన శాపగ్రస్తులైనారు. ఆ శాప ఫలితంగా 3 జన్మలు కామక్రోధలో బడి చెడు గుణాలకు పాత్రులై భూలోకములో శ్రీహరికి విరోధులుగా పుట్టవలసి ఉంది. ఆ జయ విజయులు మొదటి జన్మలో కశ్యప ప్రజాపతి, తిథి దంపతులకు లోకకంటకులైన హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు రసాతలములో యజ్ఞవరహస్వామి చేతిలో మరణించాడు. తన సోదరుడు యజ్ఞవరహమూర్తి చేతిలో హతుడైనాడని విని హిరణ్య కశిపుడు ఎంతో విచారించాడు. తల్లిని, మరదలను ఓదార్చాడు. అతని మనసు అగ్నిగుండంగా మారింది. తన అనుచరులను ఉద్దేశించి, దానవ శ్రేష్ఠులారా, యజ్ఞాలు, జయతపాలు, వేదధ్యానాలు, వ్రతాలు ఆచరించే వారందరినీ పట్టి హింసించి చంపండి. మాయావి అయిన విష్ణు వారిని రక్షించడానికి తప్పక వస్తాడు అని ఆజ్ఞాపించాడు. వెడలండి. తరువాత హిరణ్యకశిపుడు వార్ధక్యం రాకుండా ఉండాలని, చావు లేకుండా బ్రతకాలని, శత్రువులను జయించాలని, త్రిలోకాలను ఎదురు లేకుండా పరిపాలించాలని నిశ్చయించుకున్నాడు. మందర పర్వతంపై ఒక చోట ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్న సమయంలో దేవతలు రాక్షసరాజు రాజ్యంపై పెద్ద సైన్యముతో వచ్చి పడ్డారు. ఆ దాటికి తట్టుకోలేక దానవులు తమ భార్యాభర్తల పిల్లలను వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. దేవతలు హిరణ్యకశిపుని మందిరాన్ని ఆశ్రయించి ధనాగారాన్ని దోచుకున్నారు. అప్పుడు దేవేంద్రుడు అంతఃపురంలో ఉన్న అతని భార్య, హిరణ్యకశిపుని యొక్క భార్య సచ్చీలవతి, సౌభాగ్యవతి అయినటువంటి లీలావతిని చెరపట్టి బలవంతంగా స్వర్గానికి తీసుకుపోతుంటే అదృష్టవశత్తు మార్గములో నారద మహర్షి ఎదురయ్యారు. నారదుడు ఇంద్రునితో, ఓ దేవరాజా, నీకిది తగదు. పరస్త్రీని, అందులోని గర్భవతి అయిన ఈమెను ఈ విధంగా నిర్బంధించి తీసుకురావడం న్యాయము కాదు. నీ కోపాన్ని దేవ విరోధైన హిరణ్యకశ్యపునిపై చూపించు. భక్తురాలైన ఈమెను వదిలిపెట్టు అని చెప్పాడు. దానికి దేవేంద్రుడు, ఈమె గర్భములో దేవతల శత్రువైన హిరణ్యకశిపుని సంతానం పెరుగుతుంది. ప్రసవం తర్వాత శిశువును వధించి
ఈమెను తప్పక విడిచిపెడతాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు నారదుడు, లీలావతి కడుపులో పెరిగేవాడు గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి అతనిని నీవు చంపలేవు అని దేవేంద్రునికి నచ్చజెప్పాడు. లీలావతిని కూతురి వలె భావించి ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. గర్భములో ఉన్న శిశువుకు నారద మహర్షి దైవభక్తిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు. హిరణ్యకశిపుని కఠిన తపస్సుకు అగ్ని జ్వాలలు ఆకాశమంతా ఎత్తులేచాయి. సప్త సముద్రాలు సుళ్ళు తిరిగాయి. దిక్కులు గ్రహాలతో సహా మొక్కలై మండిపోసాగాయి. దేవతలు ఈ పరిస్థితిని భరించలేక విధాతను రక్షించమని వేడుకున్నారు. విధాత పరిష్కారం ఆలోచించి భృగువు మొదలైన మహర్షులను వెంటబెట్టుకొని మందర పర్వతం దగ్గరకు వెళ్ళాడు. చీమల పుట్టలు పెట్టి చర్మాన్ని చీల్చి రక్తం త్రాగుతున్న చలించకుండా తపో దీక్షలో ఉన్న హిరణ్యకశిపుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడు, ఓ రాక్షసేంద్ర, ఈ విధంగా తీవ్రమైన తపస్సు చేసిన వారు ఇది వరకు ఎవరూ లేరు. నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అంటూ మంత్రజలం చల్లాడు. మంత్రజల ప్రభావముతో హిరణ్యకశిపుడు మహాసుందరమైన నవ యవ్వనగుడుగా తయారై లేచి నమస్కరించాడు. విధాత, నాకు మరణము లేని జీవితం ప్రాప్తించు. గాలిలో గాని, ధూళిలో గాని, నీటిలో గాని, నేలపై గాని, నింగిపై గాని, రాత్రి గాని, పగల గాని నన్ను మృత్యువు చేరరాదు. నాకు దేవతల చేత గాని, రాక్షసుల చేత గాని, మానవుల చేత గాని, మృగాల చేత గాని, సర్పాల చేత గాని మరణం కలగకూడదు. ఎటువంటి యుద్ధములోనూ ఏ అస్త్రశస్త్రాల చేత చావు కలగరాదు అని వరాన్ని కోరాడు. అంతకుముందు ఇటువంటి వరం ఎవరికి ఇయ్యలేదు. నీ తపస్సుకు మెచ్చి నీవు కోరిన వరాలు ప్రసాదిస్తున్నాను. బుద్ధిమంతుడివై జాగ్రత్తగా ఉండు అని చెప్పి విధాత నిష్క్రమించాడు. బ్రహ్మదేవుడి వలన వరాలు పొందిన రాక్షసరాజు తన రాజధాని నగరము చేరుకున్నాడు. తను లేనప్పుడు తన రాజ్యములో దేవతల వల్ల జరిగిన దోపిడీ, విధ్వంసం గురించి తెలుసుకున్నాడు. దేవతలను, దిక్పాలకులను, గంధర్వులను, కిన్నెరలను, యక్షులను అందరినీ ఓడించి తరిమి కొట్టాడు. ఇంద్రుడి సింహాసనపై అధిష్ఠించి 3 లోకాలకు ప్రభువయ్యాడు. దేవతలందరూ ఏకాగ్రతతో శ్రీహరిని ప్రార్థించారు. పరమేశ్వరుడైన శ్రీహరి దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి నేనే సంహరిస్తాను, మీరు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పాడు. హిరణ్యకశిపుడికి 9 కుమారులు. దేవేంద్రుడు చెరబట్టినప్పుడు లీలావతి గర్భములో పెరుగుతూ నారదుని ద్వారా భక్తి జ్ఞానాన్ని పొందిన వాడే చిన్న కుమారుడైన ప్రహ్లాదుడు. గొప్ప విష్ణు భక్తుడు, మంచి మర్యాద తెలిసిన ఉత్తమోత్తముడు. పెద్దలు, స్త్రీలు, గురువులు అంటే ఎంతో గౌరవం. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు గురించే ఆలోచన. ఆ శ్రీహరిని ఆరాధించడం, ఆ స్వామిని ధ్యానించడం అతనికి ఆనందదాయకం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని రాజగురువు శుక్రాచార్యుని కొడుకులైన చండామార్కుల వద్ద శిష్యుడిగా అప్పగించాడు. ప్రహ్లాదుడు అతి తక్కువ సమయంలో గురువుల దగ్గర అన్ని శాస్త్రాలను, విద్యలను నేర్చుకున్నాడు. కొంతకాలం గడిచాక రాక్షస రాజుకు తన కుమారుడు గురువుల దగ్గర ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవాలనిపించింది. కుమారుడు ఎలా చదువుతున్నాడు, ఎలా విద్య అభ్యసించాడు ఒక్కసారి పరిశీలన చేద్దామనే ఆలోచనతో ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగిందనమాట. కుమారుని రాజభవనానికి పిలిపించుకున్నాడు. ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదువు ఎలా సాగుతుందని అడిగాడు. నీవు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైనది ఏదైనా చెప్పు నాన్న అన్నాడు. దానికి ప్రహ్లాదుడు, గురువులు చెప్పిన అన్ని విద్యలు, శాస్త్రాలు నేర్చుకున్నాను తండ్రి, కానీ
నాకు అన్నిటికంటే నచ్చిన విషయం మాత్రం ఒకటి, అది నారాయణ చరణ స్మరణం, నారాయణ చరణ స్మరణం అని చెప్పాడు. దానికి హిరణ్యకశిపుడు, విష్ణువు మనకి శత్రువును మెచ్చుకోమని గురువులు నీకు నేర్పారా, లేక ఎవరన్నా గిట్టన వాళ్ళు చెప్పారా, లేక నీకే ఈ పాడు బుద్ధి పుట్టిందా? మన విరోధిని మనం నిందించాలి కానీ పొగడకూడదు అని హితబోధ చేశాడు. తండ్రి గురువులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తి వీడలేదు. తిరిగి వారికి భక్తి మార్గాలను బోధించడం మొదలుపెట్టాడు. ఆ పలుకులు తండ్రి చెవులకు ముళ్ళ వలె గుచ్చుకున్నాయి. ముళ్ళ కిరీటములా ఉంది, ఒళ్ళంతా కంపరించిపోతుంది. కుమారుని రకరకాలుగా బెదిరించాడు, భయపెట్టాడు. కానీ ప్రహ్లాదుడి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. పట్టరాని ఆగ్రహంతో కుమారుని తీసుకెళ్ళి వెళ్ళి వధించమని రాక్షస వీరులను ఆదేశించాడు. ఆ క్రూర రాక్షసుడు బాలుడు సుకుమారుడు అయిన ప్రహ్లాదుని శూలాలతో పొడిచారు, చిత్రహింసలు చేశారు. అతని శరీరముకు అందలేదు, అతడి కంటతడి పెట్టలేదు. కోపం పట్టలేక హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి మదించిన ఏనుగుతో తొక్కించమన్నాడు, విష సర్పాలతో కరిపించమన్నాడు, కత్తితో నరకమన్నాడు, కొండ శిఖరపాయల నుండి కిందకు తోయమన్నాడు. కోపముతో కొడుకుపై చేయరాని ఘోరాలన్నీ చేయించాడు. కానీ ప్రహ్లాదుడు హరినామ స్మరణ వదలలేదు. దైవ కృప వల్ల అతనికి ఏమీ కాలేదు. హిరణ్యకశిపుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమి ఈ మాయ? సర్పాలతో కరిపించినా, కొండపై నుంచి కిందకు తోసినా, లోయల్లో పడివేసినా, అగ్నిలో వేసినా, ఎలా చంపినా, మదపటేనుగుతో తొక్కించినా ఏమి మాయ? చిన్న అపాయం కూడా జరగలేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? నా ఈ కొడుకు ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు. వీడిలో ఏదో దైవభక్తి ఉంది, కానీ అది ఏమిటో తెలియడం లేదు అనుకున్నాడు. ఇంతలో గురువులు వచ్చి ప్రహ్లాదుడు బాలులందరికీ ఈ చదువులన్నీ వ్యర్థం, విష్ణు భక్తి ఒక్కటే పరమార్థం అని బోధించాడు. ఇక నీ కొడుకును నీవే దారిలో పెట్టుకోవాలని విన్నవించాడు. దానవరాజు ప్రహ్లాదుని పిలిపించాడు. ఒరి డింబక, నీవు అనుక్షణం పొగిడే ఆ విష్ణువుకు పౌరుషము ఉంటే, వీరుడైతే నిన్ను ఖండిస్తున్నప్పుడు కూడా నా ముందుకు రాలేదే? ముల్లాకల్లోనూ నేనే బలవంతుడును, ముల్లోకాలలోనూ నేనే బలవంతుడును. అసలు నీవు నమ్మినవాడు ఎక్కడున్నాడు చెప్పు అని కోపంగా ప్రశ్నించాడు. తన తండ్రి గద్దించగా ప్రహ్లాదుడు ఒక్క క్షణం కూడా సందేహించలేదు. అమితమైన ఆనందముతో, తండ్రి సందేహము లేదు, ఇందు గలడు అందు లేడని ఎందెందు వెతికినా అందే కలడు ఆ పరమాత్మ. భగవంతుడైన విష్ణువు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అన్ని సమయాల్లో అంతర్లీనమై ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనిపిస్తాడు. నా మాట నమ్ము తండ్రి అని అన్నాడు. హిరణ్యకశిపుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడా నీ దేవుడు? నా శత్రువైన వాడు నీకు దేవుడా? సరే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? ఇందులో నీ చక్రి లేకపోతే నిన్ను సంహరిస్తాను. కొడుకైనా చూడకుండా నిన్ను నా చేతులతో సంహరిస్తాను అని అంటాడు. వెంటనే ప్రహ్లాదుడు విశ్వమంతా నిండినవాడు, విశ్వాత్ముడు అయిన విష్ణుమూర్తి ఎందులోనైనా ఉంటాడు, కావాలంటే మీరే చూడండి తండ్రి అని ధైర్యంగా తండ్రికి చెప్పాడు. ప్రహ్లాదుని మాటలకు హిరణ్యకశిపుడు ఒక్కసారిగా
ఈ ఏమీ అని ఒక్కసారి హుంకరించి వికటాటహాసం చేసి సింహాసనం దిగి ఆవేశముతో ఇందులో నీ హరిని చూపు అంటూ అరచేతితో ఆ సభ మండప స్థలాన్ని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆ మహాస్తంభం పేలమని భయంకర ధ్వని చేసింది. మరలా గద పెట్టి మరొక దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో ముక్కలైపోయింది ఆ స్తంభం. అందులో నుండి మాన్యమైనటువంటి దివ్య తేజస్సుతో నరసింహస్వామి అవతారం అతి భయంకరంగా ఉగ్రహంగా కోపముతో కళ్ళు ఎర్రబడి అతి భయంకరంగా కనిపించాడండి. ఆ స్తంభంలో నుంచి అలా వస్తున్నాడు. ఆ అవతారాన్ని చూసి ప్రహ్లాదుడు కూడా భయపడ్డాడు. అలా ఆ నరసింహస్వామి అవతారం అతి భయంకరంగా కకావికలైపోయే విధంగా ఉంది. ఆ స్వామిది నరరూపము కాదు, సింహరూపము కాదు, మానవాకారము కాదు, సింహాకారము కాదు, మానవాకారం సింహాకారం కలిసిన శ్రీహరి మాయారూపం. అదే ఉగ్ర నరసింహ అవతారం. ఈ తల భాగమంతా కూడా నుంచి ఈ ఛాతి భాగం నుంచి పై భాగమంతా కూడా సింహం, ఈ కింద పృష్ఠభాగమంతా కూడా మనం తీసుకుంటే మానవాకారం. అంటే మృగము కాదు, నరుడు కాదు, మధ్యస్థంగా ఉన్న అవతారం. అతి మాయావి భయంకరమైన అవతారం అన్నమాట. ఆ అవతారం ఎలా చూసినా చాలా భయానకంగా ఉందన్నమాట. ఆ అవతారాన్ని చూస్తుంటే హిరణ్యకశిపుని కూడా ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. ఆ నరసింహస్వామి పాదాలు వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. తొడలు ఐరావతమ తొండాల్లాగా బాలిసి బలంగా ఉన్నాయి. ఆయన వక్షస్థలం కొండ చర్యల వలె అతి కఠినమై విశాలంగా ఉంది. ఆయన ఈ యొక్క వేళ్ళు గోళ్ళు తీసుకుంటే కొడవల వలె అతి భయంకరంగా ఉన్నాయి. బాహువులు వీర రసం ఒలగపోస్తున్నాయి. బాహుబలిలా ఉన్నాడు. ఆ బాహువులు అతి బలంగా దృఢంగా ఉన్నాయి. ఆ ప్రభువ కంఠం పర్వత శిఖంగా దృఢంగా ఉంది. ఆ దేవుని నోరు, ముక్కు, రంధ్రాలు మేరు మందర పర్వత గుహల వలె విస్తారంగా ఉన్నాయి. ఆ ప్రభువ కళ్ళు సూర్యమండల కాంతిలా వెదజల్లుతూనే ఉన్నాయి. అగ్ని కణాలు పైకి వస్తున్నట్లే, అగ్ని కణాలు విజృంభిస్తున్నట్లే, అంటే ఆ కంటిలో నుంచి అగ్ని జ్వాలలో వికసిస్తున్నాయి. అదే తీవ్రతతో ఉన్నాయన్నమాట. ఆ ప్రభువు కళ్ళు సూర్యమండల కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ స్వామి సింహ గర్జనకు దిక్కులు చెవులు పగిలిపోతున్నాయి. ఆ అద్భుత దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు రాయిలా ఏమీ చెయ్యలేక గజ 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 వణుకుతూ అలాగే ఉండిపోయాడు. ఆ అద్భుత దృశ్యము చూసిన హిరణ్యకశిపుడు
ఏం చెయ్యాలో తోచక ఆ అవతారాన్ని ఏమీ చెయ్యలేక ఆ ఉగ్ర రూపానికి భయపడి స్థానువులా అలా ఉండిపోయాడు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని గద ఎత్తి ఒక్కసారి ఆ మృగరాజుని సమీపించి ఒక్కసారి తన గదతో ఆ మృగరాజుపై పడ్డాడు, విరుచుకుపడ్డాడు. స్వామి యొక్క విగ్రహ రూపం ముందు దానవరాజు మినుగురు పురుగులా ఉన్నాడు. ఆ గదను ఒక పూచిక పుల్ల అలా విసిరిపడేశాడు. దానవ వీరుడైనటువంటి హిరణ్యకశిపుడు తన గదా దండము గిరగిర తిప్పి మరొక్కసారి నరసింహస్వామిపై విసిరాడు. స్వామి చాకచక్యంగా తప్పించుకొని ఆ రాక్షసరాజును పట్టుకున్నాడు. దానవుడు బలం పుంజుకొని పట్టు తప్పించుకొని పోరాటం సాగించాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం సాగుతుంది. ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు తన శక్తినంతా క్రోడీకరించుకొని ఉగ్ర రూపము దాల్చినటువంటి ఆ నరసింహుడిపై ఒక్కసారి దుముకడానికి ప్రయత్నం చేశాడు. ఈ మానవ సింహాకారం మిళితమై ఉన్నటువంటి ఈ ఉగ్ర రూపుడు ఒక్కసారి అదిమి పట్టాడు. అలా పట్టుకొని ఇద్దరి మధ్య ముష్టి ఘాతుకాలతో యుద్ధం భీకరముగా సాగుతుంది. వెంటనే ఆ దానవేంద్రుణ్ణి ఇలా పట్టుకొని ఒకవైపు మెడ ఒకవైపు తొడ పట్టుకొని అలాగా ఇలా 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 అనుకుంటూ వారిని ఆ మందిరములో ఉన్నటువంటి సింహ ద్వారము దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ తన తొడ ప్రాంతంలో ఇలా పెట్టి తన గోళ్ళుతో అలా నొక్కారన్నమాట. ఆ ప్రాంతము చూస్తూ ఉంటే, ఆ సమయం చూస్తూ ఉంటే ఈ రాక్షసేంద్రుడైనటువంటి హిరణ్యకశిపుడు కోరిన కోరికల్లో ఆ అవతారము కానీ ఆ ప్రదేశము కానీ ఆ సమయము కానీ లేదు. అది ఏ సమయం అంటే సాయం సమయం, పగల కాదు రాత్రి కాదు. అది ఏ వ్యక్తి అంటే నరుడు కాదు, మృగము కాదు, నర మృగ కలిసిన ఒక మాయావి రూపం. ఇంట కాదు బయట కాదు, ద్వారబంధం మధ్యస్థ ప్రాంతం. ఆ ప్రాంతమునందు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే దుర్మార్గుడికే దుష్టుడికే అన్ని తెలివితేటలు ఉంటే భగవంతుడికి ఇంకా ఎన్ని తెలివితేటలుంటాయి. అందుకే ఆనాడు బ్రహ్మ తథాస్తు అని చెప్పాడు. కాకపోతే మంచిగా జీవించు అన్నాడు. మంచి అనేది వాడిలో లేదు. తన పతనాన్ని తానే తవ్వుకున్నాడు. మాయావ రూపం వచ్చే విధంగా ఈ హిరణ్యకశిపుడే ప్రేరేపించడం జరిగిందనమాట. అప్పుడు ఆ నరసింహస్వామి ఆగ్రహంతో ఆ ధనుజుణ్ణి ఆ దానవుణ్ణి బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడవేసుకొని వాడి అయిన గోళ్లతో రొమ్ముని చీల్చాడు. వాని రక్తాన్ని ఒక్కసారి చిమ్మే విధంగా చేసి ఆ ప్రేగుల్ని ఒక్కసారి రక్తంతో ఉన్న ప్రేగుల్ని మెడలో వేసుకొని అని వక్షస్థలాన్ని చీరి అలా 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 కొడవల్లాంటి గోలుతో కసిగా చీల్చి చెండాడి వధించాడు. కానీ ఆ మాయావి భయంకరమైనటువంటి ఉగ్ర నరసింహ రూపంలో ఎక్కడా ఆ కోపతాపాలు తగ్గలే. ఇంకా
ఉద్రేకం అయిపోవడంతో ముల్లోకాలన్నీ గజ 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 వణికిపోతున్నాయి. ఆ ఉగ్రరూపం చాలా భయంకరంగా ఉంది. ఆ నాలుగు చూస్తుంటే నాగుబాముల అలా ఆడుతుందన్నమాట. ఆ రక్తంతో తడిసిన ఆ ప్రేగులన్నీ కూడా ఎలా ఉన్నాయి. అయినా స్వామి ఆగ్రహం చల్లారలేదు. నరసింహస్వామి సభాభవనంలో సింహాసనంపై ఆసీనుడై ఆ సమయంలో 3 లోకాల్లో ఉన్న దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరూ స్వామిని దర్శించడానికి వచ్చారు. కానీ ఎవరు దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. అతి భయంకరంగా ఉంది ఆ రూపం. అందరికీ వణుకు పుట్టింది. బ్రహ్మ, రుద్రుడు, అదేవిధంగా ఇంద్రుడు అందరూ వచ్చారు. ఎవరు కూడా ఆయన కోపాన్ని తగ్గించలేకపోయారు. అతి భయంకరంగా అని ఉన్నటువంటి ఆ రూపాన్ని బ్రహ్మదేవుడు చూసి ప్రహ్లాద్ దగ్గరికి వెళ్ళి, నాయన, ఆ రూపాన్ని నువ్వే శాంతింపచేయాలి, నువ్వు మాత్రమే సాధ్యం అని చెప్పడంతో ప్రహ్లాదుడు భక్తి పారవస్యముతో ఆ ఉగ్ర నరసింహని యొక్క పాద పద్మాన్ని ఒక్కసారి కౌగిలించుకోగానే ఆ చల్లని చేతులు, ఆ చిన్నారుల చేతులు ఒక్కసారి పడడంతో ఏదో తన్మయం, ఏదో ఆప్యాయత, ఏదో భక్తి వాత్సల్యం వచ్చి ఆ ఉగ్ర రూపం అలా శాంతించి ఒక శాంత రూపంలోనికి ప్రశాంతమైన వదనంలోకి నెమ్మదిగా ప్రశాంతమైన వదనంలోకి రావడం జరిగింది. అలా రావడంతో అలా వచ్చిన మరుక్షణం ప్రహ్లాదుని తల ఆప్యాయంగా నిమిరి దగ్గరకు తీసుకొని ఆ ప్రహ్లాదుని తన తొడ మీద కూర్చోబెట్టుకొని చక్కగా, ప్రహ్లాద, నీవే ఈ దుష్ట శిక్షణకు కారకుడు, నా ఈ నర రూప భయంకరమైనటువంటి ఈ రూపానికి మూల కారకుడు. దుష్ట శిక్షణ జరిగింది. ఇకపై నువ్వే ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క దానవ సామ్రాజ్యాన్ని నీవే పరిపాలించాలి అని చెప్పగానే అప్పుడు ఆ ప్రహ్లాదుడు అంతవరకు ఆ ఉగ్ర రూపానికి కొంచెం భయోందోళన చెంది అప్పుడే అలా ప్రసన్నవదనములో ఉన్న ఆ నరసింహస్వామిని చూసిన తర్వాత, అమ్మ, నా జన్మ ధన్యమైనది, స్వామి నన్ను కరుణించారు అని చెప్పి వెంటనే నమస్కరించి, నన్ను నీలో ఐక్యము చేసుకో స్వామి, నీలో నీ యొక్క ఈ యొక్క అంతరములో చేరే భాగ్యాన్ని కలిగించు స్వామి అని చెప్పగానే, ప్రహ్లాద, నీ యొక్క వినయానికి సంతోషించాను. నువ్వు ఒక మన్వంతరం, కొన్ని వేల సంవత్సరాలు, ఒక మన్వంతరం పాటు దానవ చక్రవర్తిగా సకల సౌఖ్యాలు అనుభవించడమే కాకుండా మంచి ఆలోచనతో, మంచి పరిపాలనతో, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హింసించకుండా మంచి పేరు ప్రఖ్యాతులు గల ప్రహ్లాద చక్రవర్తిగా సర్వ సౌఖ్యాలు అనుభవించు. తదనంతరం నా ఈ ప్రదేశంలో నీకు
చోటు లభిస్తుంది అని చెప్పి ఆ నరసింహ అవతారమును ఒక్కసారి విడిచిపెట్టి ఆ మహావిష్ణువు అంతరార్థమైనాడు. ఆ ప్రాంతాన్ని ఒక్కసారి ఆ బ్రహ్మాది దేవతలందరూ ఒక్కసారి పరిశీలన చేశారు. అతి భయంకరమైన ప్రళయం తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. ఆ ప్రదేశమంతా, ఆ దానవ నగరమంతా ఎంతో సుందరమైన నగరంగా మారిపోయింది. అందరూ ప్రహ్లాదుని కొనియాడుతూ విజయోస్తు, శుభమస్తు అని ఆ బ్రహ్మాది దేవులు దీవించి అందరూ నిష్క్రమించారు. ఇదండి దశావతారంలో అద్భుతమైన అవతారమైన నరసింహ అవతారం. ఆ అవతారానికి మూలకారకుడైన ప్రహ్లాదుని యొక్క చరిత్ర. మరి ఈ చరిత్రను మీకు అందరికీ తెలుసు. నేటి యువతను మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో వినయ విధేయతలతో వారి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ యొక్క కథను అందించడం జరిగింది. ఇది ఎవరైనా తెలుసుకోవచ్చు, మంచిని గ్రహించాలి. ఇందులో ఏ మతానికో ఒక మతానికి సంబంధించిందిగా నేను భావించట్లేదు, ఆ విధంగా చెప్పట్లేదు. ఏ మతములో ఉన్న యువత అయినా, ఎవరూ వినలేని వారు ఎవరైనా తప్పకుండా ఈ కథాంశం విని ఇందులో ఉన్నటువంటి చక్కటి నీతిని గ్రహించి వినయ విధేయతలతో మీ యొక్క జీవితాల్ని పునీతం చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కథాంశాన్ని చివరి వరకు విని మీరు ఆనందపడ్డారని, చక్కగా మీ యొక్క విందుగా చక్కటి విందు కలిగిందని భావిస్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు. కొత్తగా మన ఛానల్ అయిన జామీ సుబోధన చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.